హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము టాప్ 10 అగ్రికల్చరల్ స్కీమ్స్ అయితే కనుక చూద్దాము. లెటెస్ట్ స్టార్ట్ ద డిస్కషన్ అండి. సో లెటెస్ట్ ఫస్ట్ సీ వాట్ ఆర్ ద స్కీమ్స్ దాట్ విల్ కవర్ ఇన్ దిస్ వీడియో. సో దెన్ వీ విల్ గో టు ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్కీమ్. సో ఫస్ట్ వన్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేటువంటి స్కీమ్ అయితే గురించి మనం డిస్కస్ చేస్తామండి. సెకండ్ వన్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి అనేటువంటి స్కీము. దెన్ ద ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన. Then we will talk about soil health card related scheme. So then we will move on to the Pradhan Mantri Krishi Sinchai Yojana. So further later we will discuss about something called as ENAM, Electronic National Agricultural Market gurinchi chustamu. Then recently launched Digital Agriculture Mission. So then we will move on to the National Mission for Edible Oils, Oil Palm gurinchi. So then Parampargat Krishi Vikas Yojana, and finally PM Pranam scheme. So these are the top 10 schemes that we will cover in this particular video. So let us start the discussion and the first and foremost article, Pradhan Mantri Fasal Bima Yojana. ఇది మనకి 2016లో మనకైతే కనుక లాంచ్ చేయబడింది. ఇది మనకి క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ మనకి ఏ విధంగా ఉంటుందో, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ మనకి ఏ విధంగా ఉంటుందో, అలాగే ఒక పర్టికులర్ క్రాప్కి కూడా మనకి ఏంటంటే కనుక ఇన్సూరెన్స్ అనేటువంటిది ఉండాలి. సో ఫార్మర్స్ని మనం ఏంటి అని అంటే కనుక మనీ లెండర్స్ యొక్క క్లచెస్ నుంచి మనం కాపాడాలి. ఎనీ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ వచ్చినప్పుడు అంటే ఒక డెట్లోకి వెళ్ళిపోకుండా మనం అయితే కనుక ఫార్మర్స్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది. సో ఇది మనకి వే బ్యాక్ ఇది 2016లో మనకైతే కనుక లాంచ్ చేశారు. ద ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈజ్ ఏ కాంప్రిహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ which is designed to offer financial protection to the farmers against the crop loss, that is from the pre-sowing to the post-harvest periods. So right from the pre-sowing period దగ్గర నుంచి post-harvest period వరకు ఆ పలానా పంట ఏదైనా మనకి నష్టపోతే, క్రాప్ అనేటువంటిది లాస్ అయినట్లయితే కనుక అప్పుడు వాళ్ళకి మనం ప్రొవైడ్ చేసేటువంటి ఒక భరోసా, ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అండి మనకి. ఎస్, దిస్ స్కీమ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ రెడ్యూసింగ్ ద ఫైనాన్షియల్ రిస్క్ దట్ ఈస్ ఫేస్డ్ బై ఫార్మర్స్ because of due to the crop failures mainly caused by natural calamities, pests and as well as diseases. Like natural calamities అంటే ఫ్లడ్స్ కానివ్వండి, సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి పెస్ట్ అటాక్స్ ద్వారా, రకరకాల డిసీజెస్ ద్వారా ఒకవేళ క్రాప్ ఫెయిల్ అయిపోతే, క్రాప్ లాస్ జరిగితే కనుక, సో దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ ఈ యొక్క క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేటువంటిది ఆ యొక్క రెస్పెక్టివ్ ఫార్మర్స్ని మనకి కాపాడడం జరుగుతుంది. ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటిది, స్కీమ్ ఏంటిది, టు ప్రొవైడ్ ద కాంప్రిహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ కవరేజ్ టు ద farmers, helping them mitigate the losses and ensure financial stability in the agricultural sector. This scheme aims to cover all the stages of the crop production, right from the sowing to that of the harvesting, making it a robust support system for that of the farmers. ఇది మనకి ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అని అంటే కనుక ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, కోఆపరేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫార్మర్స్ వెల్ఫేర్, విచ్ ఈస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫార్మర్స్ వెల్ఫేర్ మనకి ఇంప్లిమెంట్ చేయబడడం జరుగుతుంది ఇన్ కొలాబరేషన్ విత్ దట్ ఆఫ్ ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్. సో లెట్ us see some key features of this particular scheme అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరెవరు మనకి దీంట్లో ఇంక్లూడెడ్, దిస్ స్కీమ్ ఈజ్ అవైలబుల్ టు ఆల్ ద ఫార్మర్స్, లైక్ ఇంక్లూడింగ్ ద షేర్ క్రాపర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టెనెంట్ ఫార్మర్స్ కూడా మనకి. అండ్ సిన్స్ the year 2020 enrollment is became for the PMFBY is optional for all the farmers including those with that of the agricultural loans. సో ఈ యొక్క కవరేజ్ మనకు చూసుకుంటే కనుక ఫుడ్ క్రాప్స్ కవర్ అవుతున్నాయి, లైక్ సెరల్స్, మిల్లెట్స్ అండ్ పల్సెస్, అండ్ అలాగే ఆయిల్ సీడ్స్ కవర్ అవుతున్నాయి, యాన్యువల్ కమర్షియల్ అండ్ హార్టికల్చరల్ క్రాప్స్, సో దట్ మీన్స్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనేటివి కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఇదిలో మనకి కవర్ అవ్వడం జరుగుతుంది. దెన్ వాట్ అబౌట్ ప్రీమియం ఇన్సూరెన్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, దెన్ సో దట్ పర్టికులర్ రెస్పెక్టివ్ ఫార్మర్ హ్యాస్ టు పే ప్రీమియం కదండి. ఇట్ ఈస్ మనకి ఎంత అంటే కనుక ద ఫార్మర్స్ విల్ పే ఏ సబ్సిడైజ్డ్ ప్రీమియం రేట్స్ వైల్ ద గవర్నమెంట్ బేర్స్ ద రెస్ట్ ఆఫ్ ది అమౌంట్. ఖరీఫ్ క్రాప్స్కి మనకి 2% ఫార్మర్ పే చేస్తారు, రబీ క్రాప్స్కి అయితే కనుక 1.5%, అండ్ కమర్షియల్ అండ్ హార్టికల్చర్ క్రాప్స్కి అయితే కనుక 5% విల్ బి ద ప్రీమియం దట్ విల్ బి పేడ్ బై ద ఫార్మర్, విచ్ ఈస్ వెరీ వెరీ లెస్. బట్ ఆన్ ద అదర్ సైడ్, సో ద రెస్ట్ ఆఫ్ ద బర్డెన్ విల్ బి బేర్డ్ బై ద గవర్నమెంట్, బేర్ చేస్తుందండి.
States have the flexibility to choose the risk coverage according to their needs. Additionally, the scheme mandates the usage of technology and requires insurance companies to spend at least 0.5% of the gross premium on information, education and communication activities. ఏ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి మనకి ఏంటంటే కనుక వాళ్ళల్లో వాటికి వచ్చేటువంటి గ్లోబల్ గ్రాస్ ప్రీమియం అంటే ఓవరాల్ మొత్తం అందరూ కట్టినటువంటి ప్రీమియంని మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే కనుక సో ద గ్రాస్ ప్రీమియం మనకి సో వాళ్ళ యొక్క 0.5% ఆఫ్ ద ప్రీమియం అనేటువంటి దాన్ని ఈ యొక్క ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్లో వాళ్ళు అయితే కనుక స్పెండ్ అయితే చేయాలండి. అండ్ దిస్ స్కీమ్ ఈజ్ ఆపరేట్స్ యాజ్ ఏ డిమాండ్ డ్రివెన్ స్కీమ్ అండ్ ఇట్ ఈస్ వాలంటరీ ఫర్ బోత్ స్టేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫార్మర్స్. సో దెర్ ఈస్ నో కంపల్షన్ ఆన్ దట్ ఆఫ్ ద ఫార్మర్స్ ఆర్ ద స్టేట్స్ టు ఇంప్లిమెంట్ ఇట్. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆప్షనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ నథింగ్ బట్ వాలంటరీ ఇన్ నేచర్. Yes, this was the first important scheme that is known as Pradhan Mantri Fasal Bima Yojana, which is something related to that of the crop insurance. Now let us move to that of the second scheme. So moving to the second scheme, it is called as Pradhan Mantri Kisan Samman Nidhi. So this is actually a direct income support scheme andi. So direct benefit transfer ద్వారా ఫార్మర్స్కే డైరెక్ట్గా వాళ్ళ యొక్క అకౌంట్స్లో మనకి మనీ అనేటువంటిది క్రెడిట్ చేయబడడం జరుగుతుంది. సో దీంట్లో పర్ ఇయర్ 6,000 రూపీస్ అనేటువంటిది క్రెడిట్ చేస్తారు. సో 3,000 రూపీస్ త్రీ ఇన్స్టాల్మెంట్స్లో 2,000 రూపీస్ పర్ ఇన్స్టాల్మెంట్ మనకి 3 ఇన్స్టాల్మెంట్స్లో 6,000 రూపీస్ని కూడా ఆ యొక్క ఫార్మర్ అకౌంట్కి మనం పే చేయబడడం జరుగుతుంది. ఇట్స్ ఏ 100% మనకి సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే 100% మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి బర్డన్ అయితే బేర్ చేస్తుంది ఈ పర్టికులర్ స్కీమ్కి సంబంధించి. సో లెట్ us read some important points. The Pradhan Mantri Kisan Samman Nidhi was launched in the year 2019 as a direct income support initiative for the farmers across the India. ఈ యొక్క స్కీమ్ మనం తీసుకుంటే ఇట్ ప్రొవైడ్స్ అన్ యాన్యువల్ ఫైనాన్షియల్ బెనిఫిట్ టు ద ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్ ఫ్యామిలీస్ రిగార్డ్లెస్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ దేర్ ల్యాండ్ హోల్డింగ్స్ ఎయిమింగ్ టు ఎన్హాన్స్ దేర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి మనకి స్మాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మార్జినల్ ఫార్మర్స్ మనకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క ఇన్పుట్స్ని అగ్రికల్చరల్ ఇన్పుట్స్ని కూడా పర్చేస్ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా మనకి మనీ అనేటువంటివి మల్టిపుల్ ఇన్స్టాల్మెంట్స్లో ఒకేసారి కాకుండా వాళ్ళకి అవసరం అయ్యే మల్టిపుల్ ఇన్స్టెన్సెస్లో మనకి వీళ్ళకి మనీ అనేటువంటిది 3 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయబడడం జరుగుతుంది. టు సప్లిమెంట్ ద ఫైనాన్షియల్ నీడ్స్ ఆఫ్ ద స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ బై ప్రొవైడింగ్ ద ఫండ్స్ టు దెమ్ టు పర్చేజ్ ఇన్పుట్స్ ఎన్ష్యూరింగ్ ద క్రాప్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ అప్రోప్రియేట్ హీల్డ్స్. సో అండ్ అలాగనే టు ప్రొటెక్ట్ ద ఫార్మర్స్ ఫ్రమ్ ఫాలింగ్ ఇన్ టు ద డెట్ విత్ మనీ లెండర్స్ బై ప్రొవైడింగ్ దెమ్ విత్ నెసెసరీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఎన్ష్యూరింగ్ దట్ దే కంటిన్యూ ద ఫార్మింగ్ యాక్టివిటీస్ సస్టైనబుల్లీ. ఎస్ అండ్ ఇది మనకి ఇట్స్ ఏ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అండి. ప్లీజ్ బీ వెరీ క్లియర్. దట్ మీన్స్ 100% ఫండింగ్. ఇక్కడ అదే పాయింట్ రాసాను చూడండి. విత్ 100% ఫండింగ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేటెడ్ బై హోమ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వాళ్ళు మనకి ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయబడడం అయితే జరుగుతుంది. అండ్ ఎవరెవరు బెనిఫిషరీసు అంటే మన పలానా దట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద ఎలిజిబుల్ ఫార్మర్స్ లైస్ విత్ ద రెస్పెక్టివ్ స్టేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద యూటీ గవర్నమెంట్స్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. అండర్ PM కిసాన్ స్కీమ్ ద గవర్నమెంట్ ట్రాన్స్ఫర్స్ అరౌండ్ హౌ మచ్ 6,000 రూపీస్ పర్ ఇయర్ ఇన్ ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అండి 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో మనకి పే చేయబడడం జరుగుతుంది డైరెక్ట్లీ ఇన్ టు ద బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ ద ఎలిజిబుల్ ఫార్మర్ ఫ్యామిలీస్. 2,000 అండ్ దెన్ 2,000. టార్గెట్ బెనిఫిషరీస్ ఎవరు మనకి ఆల్ ద ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్ ఫ్యామిలీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ దేర్ ల్యాండ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పర్టికులర్ బెనిఫిట్. ఇట్ ఈస్ డిస్బర్స్డ్ ఇన్ 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ 2,000 ఈచ్ ప్రొవైడింగ్ ద రెగ్యులర్ ఫైనాన్షియల్ సపోర్ట్ త్రూ అవుట్ ద ఇయర్ మనకి ప్రొవైడ్ చేసినట్టు మనకి ఈ స్కీమ్ అయితే కనుక ఉండడం జరుగుతుంది. సో ఫైనల్లీ this is a comprehensive income support scheme. Directly farmers యొక్క bank accounts ki every year 6,000 rupees in 3 equal installments of 2,000 rupees per installment అనేటువంటిది మనకి పే చేయబడడం జరుగుతుంది. ఈ యొక్క మనీని వాళ్ళు మనకి ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ అపాన్ ద మనీ లెండర్స్ సో దే కెన్ పర్చేస్ ద రిక్వైర్డ్ ఇన్పుట్స్.
Yes, hope it is clear. Let us move to that of the next important scheme. Pradhana Mantri కిసాన్ మాన్ ధన్ యోజన. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ స్కీమ్ అండి. ఇది మనకి ఏంటంటే కనుక సో టు ప్రొవైడ్ ద ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ పెన్షన్ స్కీమ్ ఫర్ ద ఫార్మర్స్, ఎక్స్క్లూజివ్లీ అగ్రికల్చర్ రిలేటెడ్ స్కీమ్ మనకి ఇది. సో టు ద ఫార్మర్స్కి మనకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేటువంటిది ప్రొవైడ్ చేయడానికి పెట్టారు ఇది. సో లెట్ us read some important points. ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన was introduced to provide financial security to the small and marginal farmers in their old age. This scheme targets farmers with cultivable land up to 2 hectares, offering them a minimum monthly pension of ₹3,000 after they attain the age of 60 years. ఒక్కసారి ఆ పర్టికులర్ పర్సన్ ఫార్మర్కి, సో మనకి రైతుకి 60 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతీ నెల మూడు వేల రూపాయలు మనం ఏంటంటే కనుక గ్యారంటీడ్ పెన్షన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క స్కీమ్ అరౌండ్ 5 crore ఫార్మర్స్ అక్రాస్ ద కంట్రీ బెనిఫిట్ అయితే కనుక పొందుతారని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే చెప్తోందండి. ఆబ్జెక్టివ్ ఏంటి, లైక్ ద స్మాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ యొక్క ఓల్డ్ ఏజ్లో కూడా వాళ్ళని కాపాడడానికి వాళ్ళకంటూ ఒక సస్టైనబుల్ పెన్షన్, కంటిన్యూస్ పెన్షన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం. So it's a kind of a safety net to cover the living expenses and reduce dependency on the others after retirement. And implementation agency, it is administered by the Ministry of Agriculture and Farmers Welfare, while Life Insurance Corporation acts as the pension fund manager responsible for managing the funds and handling the pension disbursement. సో ద పెన్షన్ ఫండ్ మేనేజర్ కింద మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు అయితే కనుక యాక్ట్ చేస్తారండి. సో దీంట్లో మనకు వచ్చేసి ఏంటంటే కనుక సో ద ఫార్మర్స్ విత్ కల్టివేబుల్ ల్యాండ్ అప్ టు 2 hectares యాజ్ రికార్డెడ్ బై దట్ ఆఫ్ ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్ ఉండాలి. అండ్ ఫార్మర్స్ షుడ్ బి ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 40 years ఆఫ్ ఏజ్ ఉండాలి ఇన్ ఆర్డర్ టు జాయిన్ టు దిస్ పర్టికులర్ స్కీమ్. And farmers contribute ₹55 to ₹200 based upon their age at the time of joining until they reach the 60 years. సో ఆ పర్టికులర్ ఫార్మర్కి 60 years వచ్చేంత వరకు వాళ్ళ యొక్క ఏజ్ని ఆధారంగా చేసుకుని వాళ్ళకి మంత్లీ కంట్రిబ్యూషన్ అనేటువంటిది ఉంటుంది. లైక్ ₹55 నెలకి అక్కడి నుంచి ₹200 వరకు మనకి కంట్రిబ్యూషన్ అయితే కనుక చేయాల్సి వస్తుంది. సో ద మోర్ ద ఏజ్ ఆఫ్ ద ఫార్మర్, సో ద మోర్ ద మనీ ప్రీమియం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది, కంట్రిబ్యూషన్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. సో ద లెస్ ద ఏజ్, సో ద లెస్ ద కంట్రిబ్యూషన్ విల్ బి. అండ్ ఆన్ ద అదర్ సైడ్ మనకి గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఎంత అయితే మనకి ఫార్మర్ పే చేస్తారో గవర్నమెంట్ కూడా మనకి అంత ఈక్వల్ కంట్రిబ్యూషన్ పెన్షన్ ఫండ్కి చేస్తుంది. ద సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో మేక్స్ అన్ ఈక్వల్ కంట్రిబ్యూషన్ టు దట్ ఆఫ్ ద పెన్షన్ ఫండ్. And contributions can be made through installments of the PM Kisan or via the common service centers. So even మనకి ఏంటి అని అంటే కనుక PM కిసాన్ స్కీమ్ ద్వారా ₹6,000 మనకు వస్తుంటాయి కదా, ఆ యొక్క మనీ నుంచి లింకేజ్ చేయమన్నా కూడా లింక్ అనేటువంటిది కూడా మనకి చేసేస్తారు. సో దట్ ఆ మనీ అక్కడి నుంచి డైరెక్ట్గా ఆ యొక్క PM కిసాన్ మనకి యొక్క ఇన్సూరెన్స్ స్కీమ్కి మనకి పెన్షన్ స్కీమ్కి మనకి వెళ్ళిపోతాయండి మనీ అనేటువంటిది. సో అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ చూస్తే కనుక ఫార్మర్స్ హ్యావ్ ద చాయిస్ టు జాయిన్ and as well as the make the monthly contributions. Upon reaching the 60 years of age, farmers will receive a monthly pension of about ₹3,000 per month అనేటువంటిది ఇవ్వబడడం జరుగుతుంది. And not only that, the farmer's spouse is also eligible for a separate ₹3,000 pension with a separate contribution. It's not that same contribution లోనే మనకి ఏంటంటే కనుక సో వాళ్ళ యొక్క స్పౌజ్కి కూడా మనకి ఇస్తారు అనేటువంటిది కాదండి. ఇట్ వాజ్ సెపరేట్ కంట్రిబ్యూషన్స్ ద్వారా మనకి ఒక స్పౌజల్ బెనిఫిట్స్ కూడా మనకైతే కనుక ఉంటాయి. అండ్ LIC మేనేజెస్ ద పెన్షన్ ఫండ్ అండ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్ష్యూరింగ్ ద పే అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ డెత్ బెనిఫిట్స్ గురించి మనం చూసుకుంటే కనుక ఇఫ్ ద ఫార్మర్ డైస్ బిఫోర్ రిటైర్మెంట్, దట్ మీన్స్ బిఫోర్ ద 60 years రాకముందే ఒకవేళ ఆ పర్టికులర్ ఫార్మర్ చనిపోయినట్లయితే కనుక సో ద స్పౌజ్ కెన్ కంటిన్యూ ద స్కీమ్ బై పేయింగ్ ద రిమైనింగ్ కంట్రిబ్యూషన్స్. సో రిమైనింగ్ కంట్రిబ్యూషన్స్ మనకి ఎంతవరకు పే చేశారో అక్కడి నుంచి రిమైనింగ్ కంట్రిబ్యూషన్స్ వాళ్ళ యొక్క స్పౌజ్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఆల్టర్నేటివ్లీ సో దే కెన్ రిసీవ్ ద టోటల్ కంట్రిబ్యూషన్ విత్ అలాంగ్ విత్ దట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్. సో అలాంగ్ విత్ ద ఇంట్రెస్ట్ ఒకవేళ కంటిన్యూ చేయకూడదు, ఇంకా కంటిన్యూ చేసే ఉద్దేశం లేనప్పుడు వాళ్ళు ఏంటి అని అంటే కనుక విత్డ్రా అయితే చేసేసుకోవచ్చు అండి. సిమిలర్లీ ఇఫ్ ద ఫార్మర్ పాసెస్ అవే ఆఫ్టర్ రిటైర్మెంట్, అంటే 60 సంవత్సరాలు అయిపోయింది అప్పటితో పే చేస్తారు, ఇంకా ఆ తర్వాత అయినట్లయితే కనుక దెన్ ద స్పౌస్ విల్ రిసీవ్
50% ఆఫ్ ద పెన్షన్ యాజ్ ఎ ఫ్యామిలీ పెన్షన్. సో ఒకవేళ రిటైర్ అయిపోయిన తర్వాత ఆ ఫార్మర్ చనిపోయినట్లయితే, అంటే 60 years దాటిన తర్వాత నుంచి మనకి ఈ యొక్క స్కీమ్ అండర్లో ప్రతి మంత్ 3,000 రూపాయలు మనకు వచ్చేస్తాయి కదా. అయితే ఒక 65 years, ఒక 5 years పోయిన తర్వాత ఆ పర్టికులర్ ఫార్మర్ మనకి చనిపోయినట్లయితే కనుక వాళ్ళ యొక్క స్పౌజ్కి మనకి ఏంటంటే 50% ఆఫ్ దట్ పెన్షన్ యాజ్ ఎ ఫ్యామిలీ పెన్షన్గా ఇవ్వబడడం జరుగుతుంది. ఒకవేళ బోత్ ద farmer and as well as a spouse చనిపోతే కనుక this accumulated corpus will be credited back to that of the pension fund. సో ఏదైతే మనకి అక్యూములేట్ అవుతుందో ఆ యొక్క ఫండ్ కార్పస్ అంతా కూడా మనకి బ్యాక్ టు ద ఫండ్ మనకి క్రెడిట్ అయిపోవడం జరుగుతుందండి. బెనిఫిషరీస్ కెన్ ఎగ్జిట్ ద స్కీమ్ ఆఫ్టర్ 5 years విత్ రిఫండ్ ఆఫ్ దేర్ టోటల్ కంట్రిబ్యూషన్స్ అండ్ ఇంట్రెస్ట్ ఈక్వలెంట్ టు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్. ఒకవేళ ఎవరైనా కూడా మధ్యలోనే ఈ యొక్క స్కీమ్లోంచి బయటకు వచ్చేయాలి అని అనుకుంటే కనుక సో 5 years తర్వాత వీళ్ళైతే కనుక వచ్చేయచ్చు. అయితే అప్పటిదాకా ఎంత పే చేశారు అనేటువంటివి టోటల్ కంట్రిబ్యూషన్స్ అండ్ అలాంగ్ విత్ దట్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్స్ మనకి ఎంత ఉంటాయి అనేటువంటి వాటిని ఆధారంగా చేసుకుని ఆ యొక్క టోటల్ అలాంగ్ విత్ దట్ ఇంట్రెస్ట్ అనేటువంటిది కూడా మనకి పే చేయబడడం జరుగుతుంది. అండ్ పిఎం కిసాన్ స్కీమ్ లింకేజ్. ఫార్మర్స్ హు ఆర్ బెనిఫిటింగ్ ఫ్రమ్ ద పిఎం కిసాన్ స్కీమ్ దే కెన్ ఆప్ట్ టు హ్యావ్ దేర్ పిఎం కేఎంవై కంట్రిబ్యూషన్స్ డైరెక్ట్లీ డిడక్టెడ్ ఫ్రమ్ దేర్ పిఎం కిసాన్ బెనిఫిట్స్. సో వాళ్ళ యొక్క పిఎం కిసాన్ బెనిఫిట్స్ 6,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా ఆ అకౌంట్ని లింక్ చేయటం వల్ల వీటికి కంట్రిబ్యూషన్స్ అనేటువంటివి మనకి వెళ్ళిపోవడం జరుగుతుందండి. అండ్ ఇఫ్ కంట్రిబ్యూషన్స్ ఆర్ మిస్డ్ ఫర్ ఎగ్జాంపుల్ దెన్ ద బెనిఫిషరీస్ కెన్ రెగ్యులరైజ్ బై పేయింగ్ ద అవుట్ స్టాండింగ్ డ్యూస్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఇంట్రెస్ట్ రేట్. సో అలాంగ్ విత్ ద ఒకవేళ ఎవరైనా కూడా ల్యాబ్స్ పే చేయలేకపోతే కనుక సో దెన్ ఆ యొక్క ల్యాబ్స్ అయిపోయినటువంటి అమౌంట్ ఎంతైతే ఉందో ఆ డ్యూస్ ఎంతైతే ఉన్నాయో వడ్డీతో పాటుగా కూడా కట్టేసి వాళ్ళ యొక్క ఈ పాలసీని మళ్ళీ వాళ్ళైతే కనుక ఈ స్కీమ్లో వాళ్ళు కంటిన్యూ అయితే కనుక అవ్వచ్చండి. This is what is the next important pension scheme that you are expected to know. Now let us move forward to that of the next one. సో దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఎస్ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అనేటువంటి దాన్ని మనకి పెట్టారు. ఇది మనకి ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఇది ఆన్ December 5th, 2015. 2015లో ఈ యొక్క సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అనేటువంటి దాన్ని లాంచ్ చేశారు. అంటే ఒక పర్టికులర్ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉంటే కనుక ఆ స్టూడెంట్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేటువంటి తన యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే ఒక సాయిల్ యొక్క హెల్త్ ఎలా ఉంది అనేటువంటిది సాయిల్కి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో సో దాని ద్వారా మనకైతే కనుక తెలుస్తుంది. అండ్ దిస్ సాయిల్ హెల్త్ కార్డ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆఫ్ ద సాయిల్. సో ఏ మ్యాక్రోన్యూట్రియంట్స్ ఎంత ఉన్నాయి, మైక్రోన్యూట్రియంట్స్ పరిస్థితి ఏంటి అనేటువంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఈ యొక్క సాయిల్ హెల్త్ కార్డ్ అయితే మనకి చెప్పడం జరుగుతుందండి. So this initiative aims to assist the farmers in understanding their soil health better, thereby improving the crop yield and ensuring sustainable agricultural practices. So here you should understand that so ఒక పర్టికులర్ సాయిల్ యొక్క తన యొక్క సాయిల్ యొక్క హెల్త్ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం తెలుసుకోవటం వల్ల లైక్ ఏ న్యూట్రియంట్స్ ఎక్కువయ్యాయి, ఏ న్యూట్రియంట్స్ తక్కువయ్యాయి, ఏ న్యూట్రియంట్స్ డెఫిషియెంట్లో ఉన్నాయి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ తెలుసుకోవడం వల్ల సో దట్ పర్టికులర్ ఫార్మర్ విల్ అప్లై ద రిక్వైర్డ్ ఫెర్టిలైజర్స్ని అప్లై చేస్తే మనకి ఏమవుతుంది, ఇట్ విల్ రిజల్ట్ బ్యాలెన్స్డ్ న్యూట్రియంట్స్ అనేటువంటివి ఉంటాయి అండ్ ఓవరాల్ క్రాప్ ఈల్డ్ అనేటువంటిది మనకి పెరగడం జరుగుతుందండి. దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ద సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్. సో సో బేసికలీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్ విల్ ఎన్హాన్స్ ద సాయిల్ ఫెర్టిలిటీ. It will improve the soil health and fertility by providing the farmers with essential soil nutrient information and guidance on the corrective measures that has to be taken. Second one, sustainable farming ni mai promote chestundi, like by suggesting optimal nutrient application based upon the soil test values. అండ్ బూస్ట్ ద ఫార్మర్ యొక్క ఇన్కమ్ని మనకి పెంచుతుంది. ఇట్ విల్ హెల్ప్ ద ఫార్మర్స్ రెడ్యూస్ ద కాస్ట్స్ బై అప్లయింగ్ ప్రిసైజ్ అమౌంట్స్ ఆఫ్ ఫెర్టిలైజర్స్, దేర్ బై ఇంక్రీజింగ్ ద క్రాప్ ప్రొడక్టివిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రాఫిటబిలిటీ. ఓవరాల్ క్రాప్ ప్రొడక్టివిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రాఫిటబిలిటీ మనకి పెరుగుతుంది అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే చెప్తుంది యాజ్ పార్ట్ ఆఫ్ ద సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అండి. సో దీంట్లో మనకు చూసినట్లయితే కనుక ద SHC దిస్ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ కంటైన్స్ ఏ కాంప్రిహెన్సివ్ రిపోర్ట్ ఆన్ ద సాయిల్స్ న్యూట్రియంట్ స్టేటస్ విత్ రెస్పెక్ట్ టు 12 కీ ఎలిమెంట్స్ గురించి మనకు చెప్తాం. లైక్ మ్యాక్రో న్యూట్రియంట్స్ పరిస్థితి ఎలా ఉంది, లైక్ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అండ్ యాజ్ వెల్ యాజ్ సల్ఫర్. అండ్ మైక్రో న్యూట్రియంట్స్ ఏంటి, లైక్ జింక్, బోరాన్, ఐరన్, మ్యాంగనీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కాపర్. అండ్ బేసిక్ సాయిల్ పారామీటర్స్ లైక్ ఆ సాయిల్ యొక్క pH ఎలా ఉంది, ఎలక్ట్రివిటీ, కండక్టివిటీ ఎలా ఉంది,
ఆర్గానిక్ కార్బన్ ఎలా ఉంది అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నిటినీ కూడా మనకి ఈ యొక్క హెల్త్ కార్డ్ ఆర్ ద ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆఫ్ ద సాయిల్లో మనకి తెలుస్తాయి క్లియర్గాని. ఈచ్ కార్డ్ విల్ ప్రొవైడ్ ద సాయిల్ ఫెర్టిలిటీ ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ టు దట్ ఫార్మర్స్ ల్యాండ్ ఎనేబులింగ్ ద టైలర్డ్ రికమెండేషన్స్. సో అన్ని సాయిల్స్కి ఒకటే అన్నట్టుగా లేదు కాబట్టి దట్ స్పెసిఫిక్ సాయిల్ యొక్క హెల్త్ని మాత్రమే మనం అయితే కన్సిడరేషన్లోకి తీసుకుంటాము. ఆ యొక్క సాయిల్లో ఎంత ఆ యొక్క పీస్ ఆఫ్ ల్యాండ్లో మనకి ఈ యొక్క మ్యాక్రోన్యూట్రియంట్స్ ఎంత ఉన్నాయి, మైక్రోన్యూట్రియంట్స్ అనేటువంటివి ఎంత ఉన్నాయి అనేటువంటి తెలియడం ద్వారా పర్సనలైజ్డ్ మనం ఏంటంటే కనుక సజెషన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ ద కార్డ్స్ విల్ బి ఇష్యూడ్ టు ద ఫార్మర్స్ ఎవ్రీ 3 yearsకి ఒకసారి సో దట్ ఎన్ష్యూరింగ్ టైమ్లీ అప్డేట్ అపాన్ ద సాయిల్ హెల్త్. Farmers can even track their soil samples and access their soil health card report online for continuous monitoring. సో వాళ్ళ యొక్క సాయిల్ యొక్క హెల్త్ కార్డ్ ఏ విధంగా ఉంది అనేటువంటిది కూడా వీళ్ళు ఎవ్రీ 3 yearsకి మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు ట్రాక్ కూడా చేసుకోవచ్చు. ఎస్ అండి, దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏమేంటి అని కూడా అడుగుతుంటారు. మీకు సాయిల్ ఫెర్టిలిటీ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది, ఆప్టిమైజ్డ్ ఫెర్టిలైజర్ యూసేజ్ ఉంటుంది. అంతే తప్ప ఏవి అంటే ఏ న్యూట్రియంట్స్ అవసరమో అవి ఆ రెస్పెక్టివ్ ఫెర్టిలైజర్స్ని మాత్రమే మనం అప్లై చేయడం జరుగుతుంది తప్ప మరి ఇంకా ఎక్సెసివ్ ఫెర్టిలైజర్స్ అనేటువంటివి మనం యూజ్ చేయము. అండ్ ఇలా బ్యాలెన్స్డ్ న్యూట్రియంట్స్ ఉండటం వల్ల ఏమవుతుంది, ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ద హయ్యర్ క్రాప్ ఈల్డ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రాఫిటబిలిటీ కూడా మనకి బాగుంటుంది. అండ్ లాంగ్ టర్మ్ ఎన్విరాన్మెంట్ బెనిఫిట్స్ కూడా మనకు ఉంటాయి. బికాజ్ ప్రమోట్ ద సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ విచ్ కంట్రిబ్యూట్ టు బెటర్ సాయిల్ మేనేజ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెడ్యూస్డ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. క్లియర్? దిస్ ఈజ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్. Let us move to that of the next important one that is called as Pradhana Mantri Krishi Sinchai Yojana is another important scheme andi. Pradhana Mantri Krishi Sinchai Yojana ee scheme manaki entante kanaka agricultural sector ki water accessibility ni so the continuous supply unde vidhanga ensure chese vidhanga manaki ee scheme ni pettabadam jarigindi. So this scheme was launched in the year 2015. It is a flagship scheme which is aimed at improving the water accessibility for that of the agriculture. It seeks to expand the cultivable land under the assured irrigation, enhanced water use efficiency and promote the sustainable water conservation practices across the India. So across the country మనకి ఏంటంటే కనుక సస్టైనబుల్ అష్యూర్డ్ ఇరిగేషన్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్ ఇట్ ఈస్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ప్లీజ్ బీ వెరీ క్లియర్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఇందాక మనము పిఎం కిసాన్ స్కీమ్ చూసాం, అది మనకి సెంట్రల్ సెక్టార్ స్కీమ్. అక్కడ 100% ఫండింగ్ మనకి సెంట్రల్ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఇక్కడ మాత్రం మనకి ఏంటంటే కనుక కృషి సించాయి యోజన ఈజ్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ వేర్ బై ద ఫండింగ్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఆర్ షేర్డ్ బిట్వీన్ ద సెంటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్స్. లైక్ ఇన్ ద రేషియో ఆఫ్ 75:25 రేషియోలో మనకి షేర్ అవుతుంది. ఫర్ నార్త్ ఈస్టర్న్ అండ్ హిల్లీ స్టేట్స్ ద రేషియో ఇస్ 90:10. ఇన్ 2020 ద మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఎ మొబైల్ యాప్ ఫర్ జియో ట్యాగింగ్ ద దిస్ ఇస్ స్పెసిఫిక్ PMKSY ప్రాజెక్ట్ కాంపోనెంట్స్. సో దెన్ సమ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనం తీసుకుంటే కనుక అసలు ఈ యొక్క స్కీమ్ పెట్టడానికి గల కారణాలు ఏంటి, ఆబ్జెక్టివ్స్. సో కన్వర్జ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ దట్ ఆఫ్ ద ఇరిగేషన్, coordinate the irrigation funding at the field level including district and sub-district water use plans, expand the cultivable area under the assured irrigation, increase access to the water on farms, thereby ensuring water availability under the goal of har khet ko pani, water for every farm. సో కల్టివేబుల్ ఏరియా వెన్ వాటర్ స్కేర్సిటీ ఇష్యూని అడ్రస్ చేయడానికి అండ్ వాటర్ అవైలబిలిటీని మనం ఎప్పుడైతే ఎన్ష్యూర్ చేస్తామో మోర్ అండ్ మోర్ కల్టివేబుల్ ఏరియా అనేటువంటి దాన్ని మనం అయితే కనుక ఇంప్రూవ్ అయితే చేయొచ్చు. అండ్ దెన్ కమ్స్ సో ఎఫిషియంట్ వాటర్ యూసేజ్, integrate the water sources, distribution and optimized usage in order to conserve the resources, promote the precision agriculture, precision irrigation, emphasize water saving technologies for the per drop more crop per drop అనేటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్తుంటాము. అండ్ aquifer recharging and other sustainable practices, use the watershed approach for soil and water conservation, encourage the water management, reuse the treated waste waters, explore the potential for using the treated wastewater in the peri-urban agriculture. ఎస్ అంటే దీంట్లో మనం కాంపోనెంట్స్ చూసుకుంటే యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఒకటి. ఇది మనకి ఏంటంటే 1996లో లాంచ్ చేశారు. ఇట్ యాక్సలరేట్స్ ద లార్జ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దట్ సర్పాస్ ద స్టేట్స్ రిసోర్స్ క్యాపబిలిటీస్.
53 projects have been completed under these things, adding about 25 lakh hectares to that of the irrigated land. Second one, har khet ko pani. So water for every farm. Har khet ko pani అని చెప్పేసి మనకి ఇంకొక స్కీమ్ ఉంది. It aims to develop new water sources through minor irrigation and include the repair, restoration and renovation. Next sub components తీసుకుంటే command area development, surface minor irrigation, repair, renovation and restoration of the water bodies, and then groundwater development. So overall watershed development మనం తీసుకుంటే it manages the runoff water and soil moisture conservation activities like including the ridge treatment, drainage, rainwater harvesting and overall moisture conservation అనేటువంటిది మనకి చేయబడడం జరుగుతుంది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈ-నామ్ అంటారండి. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఏపీఎంసీ మండీస్ అని కూడా మనకి చెప్తుంటారు. ఈ-నామ్ అంటే అర్థం ఏంటంటే కనుక ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్. ఈ-నామ్ స్టాండ్స్ ఫర్. So the National Agricultural Market platform is aimed at enhancing the trading of agricultural commodities across India with a notable increase in the trade among various markets at both interstate and as well as the interstate levels. So the intrastate and as well as interstate levels. With more and more states adopting the e-NAM, it is playing a very crucial role in facilitating a unified, transparent marketplace for farmers, traders and as well as the అదర్ స్టేక్ హోల్డర్స్. అసలు ఈ యొక్క ఈ-నామ్ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ అనేటువంటిది మనకి ఎప్పుడు ప్రారంభించారంటే 2016లో మనకి ప్రారంభించారు. అండ్ ఇట్ ఈస్ ఫుల్లీ ఫండెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ లెడ్ బై ద ఎస్ఎఫ్ఏసి, స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం వాళ్ళు మనకి ఏంటంటే కనుక ఈ యొక్క స్కీమ్ని మనకి లీడ్ చేయడం జరుగుతుంది, విచ్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి మనకి ఇక్కడ? ఇట్ కనెక్ట్స్ ద ఫార్మర్స్ to a network of online trading platform for agricultural commodities, enhancing the market access and providing a transparent price discovery mechanism. So let us read some important objectives of this particular scheme. So that ఈ యొక్క ఈ-నామ్ వల్ల తన యొక్క ఒక పర్టికులర్ ఫార్మర్ యొక్క ప్రొడక్ట్ ఏదైతే ప్రొడ్యూస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ట్రాన్స్పరెంట్ ప్రైజింగ్ అనేటువంటిది ఉంటుంది. అంతే తప్ప మధ్యలో ఇంటర్మీడియరీస్ సో మనకి ఏంటి అని అంటే కనుక దే కెనాట్ ఎక్స్ప్లాయిట్ ద ఫార్మర్స్ అండి. సో దే విల్ ఇంప్రూవ్ ద మార్కెట్ యాక్సెస్ ఫర్ ద ఫార్మర్స్. ఈ-నామ్ విల్ ప్రొవైడ్ బెటర్ మార్కెటింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ద ఫార్మర్స్ సో దట్ దే కెన్ సెల్ దేర్ ప్రొడక్ట్స్. అండ్ ఇది మనకి ట్రాన్స్పరెంట్ ప్రైస్ డిస్కవరీ ఉండేలాగా మనకైతే కనుక చేస్తుంది. ట్రాన్సాక్షన్స్ని మనకి సింప్లిఫై చేయడం జరుగుతుంది. సో దట్ ఇట్ ఆఫర్స్ ఆన్లైన్ పేమెంట్ ఫెసిలిటీస్ ఫర్ క్విక్ అండ్ డైరెక్ట్ పేమెంట్స్ టు ద ఫార్మర్స్. ఇట్ విల్ యూనిఫై ద అగ్రికల్చరల్ మార్కెట్స్. ఇట్ ఇంటిగ్రేట్స్ ద ఎగ్జిస్టింగ్ ఏపీఎంసీస్ అంటారు, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ అండ్ ద రెగ్యులేటెడ్ మార్కెటింగ్ కమిటీ మార్కెట్స్ సో దట్ టు క్రియేట్ ఎ సింగిల్ నేషన్ వైడ్ మార్కెట్ నెట్వర్క్ని మనకైతే కనుక క్రియేట్ చేయబడడం జరుగుతుందండి. సో వాట్ ఆర్ ద లెట్ us see some important key features వచ్చేసి మనం చూసుకుంటే కనుక ఫార్మర్స్ కెన్ షోకాస్ దేర్ ప్రొడక్ట్స్ ఇన్ దేర్ నియరెస్ట్ మార్కెట్స్ అలౌవింగ్ ద ట్రేడర్స్ ఫ్రమ్ ఎనీవేర్ సో దట్ దే కెన్ కోట్ ద ప్రైజెస్. అండ్ సింగిల్ విండో ఏపీఎంసీ సర్వీసెస్ ఉంటాయి. ఈ-నామ్ విల్ ప్రొవైడ్ ఏ కాంప్రిహెన్సివ్ సింగిల్ విండో యాక్సెస్ టు ఆల్ ఏపీఎంసీ రిలేటెడ్ సర్వీసెస్ లైక్ కమోడిటీ అరైవల్స్, క్వాలిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి, ప్రైజ్ ఎంత, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫర్స్ గురించి అండ్ ఈ పేమెంట్స్ గురించి ఆల్ సెటిల్డ్ డైరెక్ట్లీ ఇన్ టు దట్ ఆఫ్ ద ఫార్మర్స్ అకౌంట్ ఓన్లీ. ఈజ్ ఆఫ్ లైసెన్సింగ్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఈ-నామ్ ఆఫర్స్ ద సో ఈ-నామ్ మనకి ఇట్ ఆఫర్స్ లైసెన్సెస్ టు ద ట్రేడర్స్, బయర్స్ అండ్ కమిషన్ ఏజెంట్స్ త్రూ స్టేట్ అథారిటీస్ వితౌట్ రిక్వైరింగ్ ద ఫిజికల్ ప్రెజెన్స్ ఆర్ ద మార్కెట్ ప్రెమిసెస్. సో అండ్ స్టాండర్డైజ్డ్ క్వాలిటీ అనేటువంటిది మనకు ఉండడం జరుగుతుంది. సో ఈ యొక్క స్టాండర్డైజ్డ్ క్వాలిటీ మనం తీసుకున్నట్లయితే కనుక అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఆర్ హార్మోనైజ్డ్ అక్రాస్ ద మార్కెట్స్ అండ్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి అవైలబుల్ ఫర్ ద క్వాలిటీ వెరిఫికేషన్. అంటే తీసుకొచ్చినటువంటి ప్రొడ్యూస్ని మనకి వెరిఫై చేయాలి కదా, ఎంత స్టాండర్డ్లో ఉంది, ఏ క్వాలిటీలో ఉంది అనేటువంటి దానికి ఆ యొక్క టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకి ఇక్కడే ఉండడం జరుగుతుందండి. సాయిల్ టెస్టింగ్ ఫెసిలిటీస్ యాజ్ వెల్. సమ్ సెలెక్టెడ్ మండీస్ అంటారు, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీస్ ఆర్ ఏపీఎంసీ మండీస్ అని కూడా అంటుంటారు. దే ఆఫర్ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ప్రొవైడింగ్ ద వాల్యుబుల్ ఇన్సైట్స్ ఫర్ దట్ ఆఫ్ ద ఫార్మర్స్. సో బెనిఫిట్స్ వచ్చేసి మనకి ఏమేంటి? రియల్ టైమ్ ప్రైస్ డిస్కవరీ, ట్రాన్స్పరెంట్ ఆన్లైన్ ట్రేడింగ్, డైరెక్ట్ పేమెంట్స్, ప్రైస్ అండ్ క్వాంటిటీ ఇన్ఫర్మేషన్, క్వాలిటీ సర్టిఫికేషన్ అండ్ ఫర్ ట్రేడర్స్కి రెడ్యూస్డ్ ట్రాన్సాక్షన్ కాస్ట్, మార్కెట్ ఇన్ఫర్మేషన్, ఎఫిషియన్సీ సప్లై చైన్ అనేటువంటిది మనకు ఉంటాయి మనకి. ఎస్ ఫర్ ఎఫ్పిఓస్కి వచ్చేసి మనకి ఇంక్రీజ్డ్ యాక్సెసిబిలిటీ అండ్ ఓవరాల్ ఎఫిషియంట్ ట్రేడింగ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది మనకు ఉంటుంది. లెట్ us మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ స్కీమ్, సంథింగ్ కాల్డ్ యాజ్ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అని చెప్పేసి మనకు చెప్తారండి.
Digital Agriculture Mission. It is a transformative initiative that was launched by the Government of India, which is aimed at digitizing the agricultural sector so that we can improve the productivity, sustainability and farmer livelihoods ni పెంచడానికి. సో దీంట్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అగ్రి స్టాక్ అని చెప్పేసి ఒక పర్టికులర్ కాంపోనెంట్ ఉంటుంది. అంటే బేసికలీ వీఆర్ టేకింగ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంటిగ్రేటింగ్ it with that of the agriculture. By leveraging the digital technologies and data, it provides farmers with a comprehensive support, enabling efficient decision making and access to suite of services. It is structured around two main pillars. First pillar వచ్చేసి మనకి అగ్రి స్టాక్ అంటారు. సెకండ్ పిల్లర్ వచ్చేసి మనకి కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అంటారు. కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్, అగ్రి స్టాక్ అండ్ కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రి స్టాక్ గురించి చూద్దామండి. అగ్రి స్టాక్ అనేది ఏంటంటే కనుక ఇట్స్ ఎ ఫార్మర్ సెంట్రిక్ ప్లాట్ఫామ్. ఇట్స్ ఎ సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ విచ్ కాన్సాలిడేట్ టెక్నాలజీస్, డేటాబేసెస్ అండ్ సర్వీసెస్ ఫర్ ద అగ్రికల్చరల్ సెక్టార్. అంటే అగ్రికల్చరల్ సెక్టార్కి సంబంధించినటువంటి డేటాబేసెస్ అన్నీ, నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీస్ అన్నిటినీ కూడా ఇంటిగ్రేట్ చేసి ఒక సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ని మనకి క్రియేట్ చేయబడడం జరుగుతుంది అగ్రి స్టాక్ అండర్లో. వేర్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఫార్మర్కి సంబంధించినటువంటి యూనిక్ ఐడి మనకి ఇక్కడ రిజిస్టర్ చేయబడడం జరుగుతుంది. Each farmer will be assigned a unique farmer's ID that includes personal details, తన యొక్క ల్యాండ్ ఎంత ఉంది, ల్యాండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ప్రొడక్షన్ డేటా, ఫైనాన్షియల్ రికార్డ్స్, ఇవన్నీ కూడా మనకి. అండ్ తన యొక్క ఫార్మర్ ఐడి విల్ బి లింక్డ్ టు ద ఆధార్ విచ్ ఇస్ ఇండియాస్ డిజిటల్ నేషనల్ ఐడి సో దట్ సెక్యూర్ వెరిఫైడ్ యాక్సెస్ టు గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ అదర్ సర్వీసెస్ ఉండే విధంగా మనకి. సెకండ్ వన్, Agri Service Stack will act as an end-to-end solution, providing a single platform for farmers to access service across the agricultural value chain, like crop management గురించి, మార్కెట్ యాక్సెస్, ఫైనాన్సింగ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కవర్ అవ్వడం జరుగుతాయి. Access to resources and as well as information. By bringing together the various agricultural services, Agri Stack will help the farmers make informed decision about ఏ క్రాప్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏమేమి ఇన్పుట్స్ అప్లై చేయాలి, ఏ యొక్క టెక్నిక్స్ మనం ఏంటంటే కనుక అప్లై చేయాలి, సో దట్ టు బూస్ట్ ద ఓవరాల్ ప్రొడక్టివిటీని బూస్ట్ ఏ విధంగా చేస్తారు చేయడానికి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ కాల్డ్ యాజ్ అగ్రి స్టాక్ అంటాం. సెకండ్ వన్ వచ్చేసి మనకి కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్, వీ కాల్ ఇట్ యాజ్ KDSS అని చెప్పేసి పిలుస్తారండి. ఎంపవరింగ్ ద డేటా డ్రివెన్ అగ్రికల్చర్. ఇది మనకి ఏం చేస్తుందంటే ఇట్ ఇంటిగ్రేట్ ద డేటా ఫ్రమ్ డైవర్స్ సోర్సెస్ సో దట్ టు డెలివర్ యాక్షనబుల్ ఇన్సైట్స్ ఫర్ ఫార్మర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పాలసీ మేకర్స్. సో ఇందులో మనకి ఏమేం చేస్తాము అంటే డేటా ఇంటిగ్రేషన్ అండ్ స్టాండర్డైజేషన్. Like for example, it will collect the standardize both geospatial and non-geospatial data which is critical to agriculture. Like ఒక వెదర్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి, సాయిల్ క్వాలిటీ ఎలా ఉంది, క్రాప్ డేటా ఎలా ఉంది, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అండ్ వాటి యొక్క లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి KDSS స్కీమ్ అండర్లో మనకి కలెక్ట్ చేయబడడం జరుగుతుంది. అండ్ దెన్ వీ హ్యావ్ ద కాంప్రిహెన్సివ్ డేటా సోర్సెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రిమోట్ సెన్సింగ్, క్లైమేట్ ఫోర్కాస్ట్, సాయిల్ ప్రొఫైల్స్, క్రాప్ సిగ్నేచర్ లైబ్రరీస్, వెదర్ రిసోర్స్ డేటా, వీటన్నిటి నుంచి కూడా ఈ సోర్సెస్ అన్నిటి నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా కాన్సాలిడేట్ చేసి మనకి ఫార్మర్స్ అండ్ డెసిషన్ మేకర్స్ కెన్ ఆల్సో యాక్సెస్ ద లొకేషన్ స్పెసిఫిక్ ఇన్సైట్స్. అంటే ఒక పర్టికులర్ లొకేషన్లో ఒక ఫార్మర్ ఉంటే తను ఏ క్రాప్ వేయాలి అక్కడ మనకి అనేటువంటి సజెషన్స్ని కూడా మనకి ఇవ్వబడడం జరుగుతుంది. బికాజ్ ఎందుకంటే ఎవ్రీ డేటా అంతా కూడా ఒకటే చోట మనకు ఉండడం జరుగుతుంది. సపోర్ట్ ఫర్ ద గవర్నమెంట్ స్కీమ్స్. ఫార్మర్స్ కెన్ రిసీవ్ ద టైమ్లీ ఇన్ఫర్మేషన్ ఆన్ రెలవెంట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి అప్లికేబుల్ సబ్సిడీస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అసిస్టెన్స్, సో దట్ దే కెన్ ఫుల్ టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద అవైలబుల్ సపోర్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ అండి మనకి యొక్క డిజిటల్ అగ్రికల్చరల్ మిషన్ అనేటువంటి స్కీమ్ మనకి. Yes, I hope you have understood Digital Agricultural Mission, integrating technology with that of agriculture. Moving on to the next one, నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్ ఆర్ ఆయిల్ పామ్. ఇది మనకి ఏంటంటే 2021లో లాంచ్ చేయబడడం జరిగింది. ఎందుకని లాంచ్ చేశారు ఈ స్కీమ్ని, ఎందుకని లాంచ్ చేశారు అని అంటే కనుక, సో ద నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ ఎయిమ్స్ టు బూస్ట్ ద cultivation of oil palm and increase the country's production of the crude palm oil.
సో మన కంట్రీకి వచ్చేసరికి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఆయిల్ సీడ్స్ ఆర్ ద క్రూడ్ పామ్ ఆయిల్ ఇవి మనం ఏం చేస్తున్నాము అని అంటే కనుక ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామండి. అరౌండ్ 50-60% వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ ద అదర్ కంట్రీస్, పర్టికులర్లీ ద కంట్రీస్ లైక్ ఇండోనేషియా, మలేషియా, ఈ దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. అందుకని ఈ యొక్క ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించుకుని మన కంట్రీలోనే వీటి యొక్క కల్టివేషన్ని పెంచాలి, వీటి యొక్క ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలి అన్న ఉద్దేశంతో మనకి ఈ యొక్క స్కీమ్ నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్ అనేటువంటి దాన్ని మనకి లాంచ్ చేశారు. దిస్ ఇస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ప్లేసెస్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, టార్గెటింగ్ బోత్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఆయిల్ పామ్ కల్టివేషన్ అండ్ ఎన్హాన్స్డ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఆయిల్ సీడ్స్. సో రెండు విషయాలు మనకి ఏంటంటే కనుక ఎక్స్పాండింగ్ ద ఆయిల్ పామ్ కల్టివేషన్ ఎన్హాన్స్ చేయడము అండ్ అలాగే ఎగ్జిస్టింగ్ వాటి యొక్క ప్రొడక్టివిటీని కూడా మనకి ఇంక్రీజ్ చేయడము. That is supported by a financial outlay of about 11,000 crore, and this includes Government of India యొక్క షేర్ వచ్చేసి మనకి 8,800 crore అయితే, సో స్టేట్ గవర్నమెంట్ షేర్ వచ్చేసి 2,100 crore అండి. దిస్ ఫండింగ్ allocation is designed to support the various elements of oil palm cultivation from planting to that of the harvesting. సో దీంట్లో పెట్టుకున్నటువంటి కీ టార్గెట్స్ ఏంటి? Increase the area under oil palm cultivation from 3.5 lakh hectares in 2019-20 to 10 lakh hectares by the year 25-26కి ఇంక్రీజ్ చేయాలి. దేర్బై ఇంకా అడిషనల్గా 6.5 lakh hectares ఆఫ్ కల్టివేటెడ్ ఏరియాను మనం అయితే కనుక ఇంక్రీజ్ చేయాలి. నెక్స్ట్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయండి. లైక్ ఫ్రమ్ 0.27 lakh tons in 2019-20 to 11.2 lakh tons by the year 2025-26. కన్జ్యూమర్ అవేర్నెస్ని మనం ప్రమోట్ చేయాలి. అండ్ ఇంప్లిమెంటింగ్ స్టేక్ హోల్డర్స్ ఎవరెవరు మనకి దీంట్లో? స్టేట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ అగ్రికల్చర్, సెంట్రల్ యూనివర్సిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐకార్ ఇన్స్టిట్యూషన్స్. సో దెన్ వీకే కృషి విజ్ఞాన కేంద్రాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ కమోడిటీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్స్, ఆయిల్ పంప్ ప్రాసెసర్స్ అసోసియేషన్స్, వీళ్ళందరూ కూడా మనకి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్. మనకి కీ ఫీచర్స్ ఏవేంటి స్కీమ్కి సంబంధించి చూసుకుంటే, దిస్ స్కీమ్ ఆఫర్స్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ సపోర్ట్ మెజర్స్ సో దట్ టు ఎంకరేజ్ ఆయిల్ పామ్ కల్టివేషన్ అండ్ ప్రొడక్షన్, ఇంక్లూడింగ్ ప్లాంటింగ్ అండ్ మెయింటెనెన్స్ అసిస్టెన్స్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తారట. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక సీడ్ గార్డెన్స్ అండ్ నర్సరీస్. సో దే ఎస్టాబ్లిష్ సీడ్ గార్డెన్స్ అండ్ నర్సరీస్ని మనకి ఎస్టాబ్లిష్ చేస్తారు టు ఎన్ష్యూర్ ఏ సస్టైనబుల్ సప్లై ఆఫ్ క్వాలిటీ ప్లాంటింగ్ మెటీరియల్. అండ్ ఇరిగేషన్ అండ్ వాటర్ రిసోర్సెస్ అసిస్టెన్స్ ఫర్ మైక్రో ఇరిగేషన్, బోర్వెల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ని కూడా మనకి ఇచ్చేయడం జరుగుతుంది. ఫార్మ్ సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంక్రీజ్ చేయడము, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడము అండ్ అలాగే రీప్లాంటింగ్ సపోర్ట్ కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించుకుని మన కంట్రీలో ఆయిల్ పామ్ యొక్క కల్టివేషన్ని మనం పెంచాలి అండ్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ అండి. క్లియర్? మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ స్కీమ్. సో ద పరంపరగత్ కృషి వికాస యోజన అనేటువంటి స్కీమ్ని మనకైతే కనుక 2015లోనే వేబ్యాక్ లాంచ్ చేశారు. ఇది మనకి ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రమోట్ చేయడానికి ఈ యొక్క స్కీమ్ అండి ఇది మనకి. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఇది మనకి, విచ్ ఇస్ ఏ కీ కాంపోనెంట్ ఆఫ్ ద సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అండర్ ద నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అనేటువంటిది ఉంది మనకి. ఇది యొక్క స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏవేంటి? సాయిల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడము, ఫార్మర్స్ ఇన్కమ్ని ఇంక్రీజ్ చేయడము, ఎకో ఫ్రెండ్లీ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ని పెంచడము బై మినిమైజింగ్ ద యూసేజ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పెస్టిసైడ్స్. ఈ యొక్క కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పెస్టిసైడ్స్ యొక్క యూసేజ్ని తగ్గిస్తూ ఈ యాక్టివిటీస్ని మనకి ఫుల్ఫిల్ చేయాలి. ప్రమోట్ ద ఆర్గానిక్ ఫార్మింగ్, produce the chemical free agricultural products. Today if you see, so majority of the agricultural products are now కంటామినేటెడ్ విత్ దట్ ఆఫ్ ద పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, వీటి ద్వారా మనకి ఏంటంటే కంటామినేట్ అవుతూ ఉంటాయి. సో ఆ వాటి యొక్క కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ని మనకి ఏంటంటే కనుక ప్రొడ్యూస్ చేయాలి. నెక్స్ట్ ఎన్హాన్స్ ద ఫార్మర్స్ ఇన్కమ్ని ఇంక్రీజ్ చేయండి. కీ ఫండింగ్ ప్యాటర్న్స్ అనేది మనం చూస్తే కనుక ఇది మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ మనకి ఫండింగ్ అనేటువంటి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయి. వేర్ 60:40 ఈజ్ ద రేషియో బిట్వీన్ సెంట్రల్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్స్. అండ్ నార్త్ ఈస్టర్న్ అండ్ హిమాలయన్ స్టేట్స్కి 90:10 విషయం మనకి రన్ అవుతుందండి. యూనియన్ టెరిటరీస్ 100% ఫండింగ్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అయితే కనుక వస్తాయి. Farmers with less than 2 hectares of land are eligible to participate in the scheme, allowing the small and marginal farmers to benefit from the organic farming practices. So ఇది ఫోకస్ అపాన్ సాయిల్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సస్టైనబుల్ అగ్రికల్చర్ ఓవరాల్గా మనకి. క్లియర్? మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ పిఎం ప్రాణం స్కీమ్ అనేటువంటి దాన్ని కూడా మనకి పెట్టారండి. ఈ యొక్క స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ కూడా మనకి ఏంటంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ మీద డిపెండెన్సీ తగ్గించుకోవడానికి ఈ యొక్క స్కీమ్ని మనకి పెట్టారు. ద పిఎం ప్రాణం అంటే ప్రమోషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్ న్యూట్రియంట్స్ ఫర్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్.
by incentivizing the states to adopt the alternative fertilizers. సో ట్రెడిషనల్ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇవి కాకుండా ఆల్టర్నేటివ్ ఫెర్టిలైజర్స్ని అడాప్ట్ చేసుకోవడానికి స్టేట్ గవర్నమెంట్స్కి మనకి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క స్కీమ్ అండర్లో. ఇట్ ఎంకరేజెస్ ద స్టేట్స్. So this scheme aims to promote the sustainable farming practices by encouraging the states so that they can shift towards balanced and judicious usage of fertilizers in combination with the biofertilizers and organic fertilizers. Overall మనం ఏంటంటే కనుక డిపెండెన్సీ ఆన్ కెమికల్ ఫెర్టిలైజర్స్ తగ్గించుకొని వీ హ్యావ్ టు మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద ఆల్టర్నేట్ ఫెర్టిలైజర్స్. సో లేకపోతే సంథింగ్ లైక్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ లేకపోతే బయో ఫెర్టిలైజర్స్ వైపుకి మనం ఏంటంటే అడుగులు వేయాలి అనేటువంటిది ఆలోచన. Reduce the chemical fertilizer usage, promote the balanced fertilizer usage, and as well as manaki encourage the technological adoption. So to enhance the adoption of technologies for the production and usage of alternative fertilizers at various administrative levels. సో కీ ఫీచర్స్ మనకు తీసుకుంటే కనుక సెపరేట్ బడ్జెట్ ఏం లేదండి దీనికి. ద స్కీమ్ డస్ నాట్ హ్యావ్ ఎ డెడికేటెడ్ బడ్జెట్ బట్ విల్ బి ఫైనాన్స్డ్ త్రూ ద సేవింగ్స్ ఫ్రమ్ అదర్ ఎగ్జిస్టింగ్ ఫెర్టిలైజర్ సబ్సిడీస్ అండ్ సబ్సిడీస్ సేవింగ్స్ యాజ్ ఇన్సెంటివ్స్. హాఫ్ ఆఫ్ ద సేవింగ్స్ ఫ్రమ్ ద రెడ్యూస్డ్ కెమికల్ ఫెర్టిలైజర్ సబ్సిడీస్ విల్ బి ప్రొవైడెడ్ టు ద స్టేట్స్ యాజ్ ఎ గ్రాంట్. అంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ తగ్గించటం వల్ల వచ్చేటువంటి సేవింగ్స్ అవి కూడా మనకి ఏంటంటే కనుక గ్రాంట్స్ రూపంలో మనకి ఇవ్వబడడం జరుగుతుంది. 70% ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీకి యూజ్ చేయాలి ఆ పర్టికులర్ గ్రాంట్స్ని. 70% ఆఫ్ ద గ్రాంట్ కెన్ బి యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఆల్టర్నేటివ్ ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ లైక్ ప్రమోటింగ్ టెక్నాలజికల్ అడాప్షన్ అట్ ద విలేజ్ బ్లాక్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్స్. 30% ఫర్ రివార్డ్స్ అండ్ అవేర్నెస్. ద రిమైనింగ్ 30% కెన్ బి అలొకేటెడ్ టు రివార్డ్ ఫార్మర్స్ లైక్ ఎవరెవరైతే మనకి ఈ యొక్క కెమికల్ ఫెర్టిలైజర్స్ని విడిచిపెట్టి ఆర్డినరీ బయో ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ని ప్రమోట్ చేస్తుంటారో వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఏ పంచాయత్స్ యాక్టివ్ రోల్ తీసుకుంటాయో వాళ్ళు అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ హూ కంట్రిబ్యూట్ టు దట్ ఆఫ్ ద ఫెర్టిలైజర్ రిడక్షన్ అండ్ అవేర్నెస్ జనరేషన్. ద గవర్నమెంట్ విల్ అసెస్ ద ఫెర్టిలైజర్ యూసేజ్ ఆన్ అన్ యాన్యువల్ బేసిస్ బై కంపేరింగ్ కరెంట్ కన్జంప్షన్ అగెన్స్ట్ ద యావరేజ్ కన్జంప్షన్ ఓవర్ ద ప్రీవియస్ 3 years. The integrated fertilizers management system will be the primary platform for tracking the fertilizer usage under this particular scheme. Yes, so these are the important schemes, the top 10 agricultural schemes that we have covered, and I hope you have understood. Okay, thank you so much. This particular PDF will be uploaded to the app. So and let's meet in the one more other video. Thank you.